హాయ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? భోజనాలు అయిపోయినాయా? వెల్కమ్ బ్యాక్ టు సాన్వి స్మైలీ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే మీకు చెప్పనా, మంగు మచ్చలు ఉంటాయి కదండి. ఇప్పుడు ఇంతవరకు అయితే లేడీస్కే వచ్చి ఇప్పుడు జెంట్స్కి కూడా స్టార్ట్ అయిపోయినాయి. లేడీస్లో చాలామంది చాలా సఫర్ అవుతారు. ఎలాంటి బుగ్గల మీద చాలా అసహ్యంగా, ఎట్లా అంటే కొంతమందికి నల్లగా ఉంటాయి, కొంతమందికి ఏమో బొల్లే ఏదో అంటారు కదా, బొల్లె టైప్లో బాగా ఎక్కువగా అంతే. చాలా ట్రబుల్ అవుతారు, హాస్పిటల్కి తిరుగుతారు, చాలా చాలా క్రీమ్స్ అవి వాడుతున్నారు. కెమికల్స్ అన్నీ వాడి వాడి విసిగిపోయారా మీరు? అయితే ఇవాళ నేను చెప్పే టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే మనమైతే సూపర్గా తగ్గించుకోవచ్చు. ఓన్లీ 3 days వాడండి, ఖచ్చితంగా రిజల్ట్ మీరే చెప్తారు. ఇంట్లో ఇవి కూడా తమలపాకులు కూడా మన ఇంట్లో వేనండి. చిన్నకి ఇదైతే చిన్నకైతే బాగా వర్కౌట్ అవుతుంది. పెద్ద పెద్ద ఒక లెమన్, తమలపాకు తీసుకోండి. వీటిని 3 daysలో ఖచ్చితంగా వర్క్ అవుతుంది. 3 days అని ఎందుకన్నానంటే మీకు 1 dayలో ఖచ్చితంగా రిజల్ట్ అయితే తెలుస్తుంది. 3 days వాడరు కదా, 1 day అని చెప్తే మీరు ఖచ్చితంగా వాడరు. కనీసం 3 days వాడి చూడండి, మీకు రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు మీరే చూస్తారు. అలా కనీసం ఒక వారం రోజులు, 1 week వాడితే ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందండి. ఎన్నో వాడారు కదా, అవి పోలేదనుకుంటా అనుకుంటా కాదు, స్కిన్లో బ్లడ్ మార్పులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలా మంగు మచ్చల్లాగా ఫేస్ మీద కొన్ని రకాల ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తాయి. వాటి నుంచి అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇది ఫస్ట్ అయితే తమలపాకులు శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక లెమన్ పెద్ద సైజ్ తీసుకోండి. మీ ఫేస్ మీద ఉన్న మచ్చలు బట్టి సైజ్ తీసుకొని చక్కగా ఈ తమలపాకులు, ఈ లెమన్, వాటర్ అసలు యూజ్ చేయకూడదు. మీరు మిక్సీ కన్నా దంచుకుని, అదే రోల్ ఉంటుంది కదండి, రోల్లో దంచుకుని తీసుకుంటే చాలా మంచిది. ఇది రసం, వాటర్కి బదులు ఈ నిమ్మరసం కలుపుకోండి. వీటిని మిక్సీ పట్టుకుని దంచుకొని దీన్ని రసం తీసుకుని లెమన్ వాటర్ ఒకటే వాడండి. వాటర్ అసలు యూజ్ చేయొద్దు. మీకు రిజల్ట్ ట్రై చేయండి. ఇది మిక్సీ పట్టుకొని చక్కగా ఆ రసం తీసుకొని రాసేసుకొని అది ఇంకిపోయేదాకా ఉంచాలి. ఇంకిపోయాక చక్కగా ఫేస్ అయితే క్లీన్ చేసేసుకోండి. అలాగే ఇంకో టిప్ ఏంటంటే, మీరు ఏదో అని అనుకోవద్దు, నేను చెప్తున్నాను నేను. ఆవు పేడ ఉంటుంది కదండి, మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇది సూపర్ వర్క్ అవుతుంది. అదైతే మీరు అసహించుకుంటారని చెప్పి నేను ఆలోచిస్తున్నాను చెప్పడానికి. ఆవు పేడ ఫ్రెష్గా వేస్తుంది కదండి, చాలా వేడిగా ఉంటుంది. ఆవు పేడ ఎన్నో శుభకార్యాలకి గట్రా వాడుకుంటాను, నాకు తెలియదు అవి. అయితే ఆ ఆవు పేడ కూడా చక్కగా కొంచెం తీసుకొని మంగుమచ్చలు ఉన్న ప్లేస్లో రాసేసి మనం అది ఇంకిపోయేదాకా వదిలేసి చక్కగా వాటర్తో క్లీన్ చేసుకుంటే ఒక 10 days వాడితే అది కూడా సూపర్ ఉంటుందండి. మీరు ఈ రెండిట్లో ఏది వాడినా రిజల్ట్ అయితే కన్ఫర్మ్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మీరు అది ఇబ్బంది లేదు మాకు అనుకుంటే దాన్నైనా వాడచ్చు. లేదా మాకు అది ఇబ్బందిగా ఉందండి స్మెల్ అది అనుకుంటే మీరు ఇది వాడుకోవచ్చు. రెండిట్లో ఏదైనా సరే వాడండి, రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చెప్పేవన్నీ చాలా న్యాచురల్. ₹1 కూడా ఖర్చు అవ్వదు. తమలపాకులు ఎంత అయింది, 2 rupees పెడితే ఒక కట్ట వస్తుంది. 2 rupees లెమన్ సూపర్. అది ఇది కూడా ఖర్చు లేదనుకుంటే అది ట్రై చేయండి. ఆవు పేడ వేడిగా, అంటే ఫ్రెష్గా వేసింది వేడిగా ఉంటుంది. మీరు టచ్ చేసి చూసారో లేదో, అంటే భోగికి గట్ట ఆవు పేడకలో గట్ట వేసుకుంటారు. అలా అప్పుడు చిన్నప్పుడు తెచ్చుకునే దానిలో, ఇప్పుడు కాదు. అలా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా దాని నుంచి కూడా చాలా మంచిది. అది బామ్మలనాటి చిట్కా అండి. ఇది ఇప్పుడు ఈ ట్రెండింగ్లో ఉన్న చిట్కా, అదైతే బామ్మలనాటి చిట్కా. ఖచ్చితంగా ఆవు పేడ అయితే ఒకవేళ మేము అయితే చేసుకోగలదు, మాకు పడుతుంది అనుకుంటే తెచ్చుకొని ఆవు పేడ తెచ్చుకొని చక్కగా మీకు ఎక్కడైతే మంగు మచ్చలు ఉన్నాయో ఆ ప్రదేశంలో రాసేసి దాన్ని ఇంకిపోయేదాకా ఉంచి చల్లని వాటర్తో క్లీన్ చేసేసుకోండి. రిమూవ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ టిప్స్ అయితే మీకు చాలా బాగా వర్కౌట్ అవుతాయి. మన ఛానల్ అయితే ఫాలో చేయండి. మీకు బాగా నచ్చినాయి అంటే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి టిప్స్ అయితే పెడతాను. కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఏ టిప్స్ కావాలన్నది అడగండి. ఖచ్చితంగా మీకు అయితే చెప్తాను. నా వల్ల మీకు ఉపయోగం ఉందని అనుకుంటున్నాను. మీకు మంచి మంచి టిప్స్ అయితే పెట్టడానికి. ఓకే, బాయ్.